అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రకృతిలో ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే దాన్ని శనిగా భావిస్తూ ఉంటాం. మరి అలాంటి శని గురించి, శని త్రయోదశి గురించి ఇప్పుడు మనతో పాటుగా మాట్లాడడానికి జ్యోతిష్య శాస్త్ర పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, ఈ 2024వ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి వస్తుంది. మరి ఈ శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? మనకు ఈ 2024 సంవత్సరం పోతూ పోతూ అద్భుతమైనటువంటి కొన్ని పవిత్రమైనటువంటి రోజుల్ని మనకు అందిస్తుందమ్మా. పైగా ఇది మార్గశిర మాసం అవ్వడం, అందున 28వ తారీఖు రోజున శని త్రయోదశి చాలా ప్రభావవంతమైనది. 29వ తారీఖు రోజున మాస శివరాత్రి, అలాగే 30వ తారీఖు రోజున కమలాత్మికా జయంతి మరియు సోమవతి అమావాస్య, ఈ రెండు కూడాను కలిగినటువంటి రోజు 30వ తారీఖు. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఏ వ్యక్తులైతే తగు నియమాలను కనుక పాటిస్తారో, ఈ 2024 సంవత్సరంలో పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడాను తీరిపోయి యోగాలుగా మారి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందడానికి మార్గం సుగమమవుతుంది. ఇక ముందుగా ఈరోజు మనం చర్చించుకోదగినటువంటిది అంశము ఈ శని త్రయోదశి ఎందుకు ఇంత ప్రభావవంతమైనటువంటిది అని అంటే, మార్గశిర మాసమే చాలా ప్రభావవంతమైనటువంటిది. అంటే ఉన్నటువంటి 12 మాసాలలో మాఘమాసము, అలాగే శ్రావణ మాసము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరం, ఈ 5 మాసాలు చాలా ప్రభావవంతమైనటువంటివి. మానవులు తరించడానికి, అంటే భవిష్యత్తు జీవితం బాగుండడానికి, గత జీవితంలో చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ వచ్చే జీవితం అంతా ఆనందదాయకంగా ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క 5 మాసాల్లో మనం చేసుకుంటుంటాం. అందున ఎందుకు ఈ సంవత్సరమే అత్యంత ప్రభావవంతమైనటువంటిది పోతూ పోతూ ఇస్తున్నటువంటి శని త్రయోదశి అంటే, శనికి ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ, ఈ 3 కూడాను మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 3 నక్షత్రాలు స్థితి పొంది ఉంటాయి. అందున శనికి అత్యంత ప్రభావవంతమైనటువంటి వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఉండగా శని త్రయోదశి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ద్వాదశ రాశుల వాళ్ళు శని ప్రభావానికి గురవుతారు. ఎందుకనంటే గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రాశులు ఏవయ్యానంటే, ఏలిన నాటి శని దోషంతో మకర, కుంభ, మీన రాశులు, అర్ధాష్టమ శని దోషంతో వృశ్చిక రాశి, అష్టమ శని దోషముతో కర్కాటక రాశి, కంటక శని దోషంతో వృషభ రాశి, దాంపత్య శని దోషముతో సింహరాశి, యోగ శని ప్రభావంతో మిథున రాశి, తులారాశి. వెరసి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వాళ్ళకి గత 2 సంవత్సరాలుగా శని ప్రభావంలో సమస్యలు వస్తున్నాయి. మరి ఈ శని భగవాన్ల వారు వచ్చే సంవత్సరం మార్చి 29వ తారీఖు రోజున కుంభం నుంచి మీనంలోకి ప్రవేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏం జరగబోతుంది? ఈ చెప్పినటువంటి రాశులతో పాటుగా కొన్ని రాశులు కూడా ప్రభావానికి గురవుతాయి. ఇప్పటి వరకు మాకు దోషం లేదు, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి సంతోషపడేటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. మిథున రాశికి కంటక శని ప్రభావము, అలాగే సింహరాశికి అష్టమ శని ప్రభావము. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయిందని చెప్పి సంతోషపడుతుంటారేమో, కానీ మళ్ళీ జూలై 8వ తారీఖు రోజున మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది? అన్ని రాశులు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా ఏవైతే 12 రాశుల్లో ఉన్న కొన్ని రాశులు, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో ఏవైతే శని ప్రభావానికి గురయ్యాయో, మళ్ళీ జూలై 8వ తారీఖు తర్వాత మళ్ళీ అదే శని ప్రభావానికి మళ్ళీ ఈ రాశుల వాళ్ళు గురవుతారు. కాబట్టి తర్వాత చెప్పొచ్చేది అంటే 12 రాశులకి శని ప్రభావం 2025వ సంవత్సరంలో ఉండబోతుంది. కాబట్టి అన్ని రాశుల వాళ్ళు తగు పరిహారాలు అనేటువంటివి పాటించుకోవాలి. ఏమా పరిహారాలు? చాలా సింపుల్గా ఉండేటువంటి పరిహారాలేనమ్మా. ఎక్కువగా కష్టపెట్టేటువంటి పరిహారాలు అంటూ ఏమీ ఉండవు. కాకపోతే మనము ఆధ్యాత్మికంగా దైవాన్ని నమ్మి మన కష్టాలు తొలగాలనే భావనతో ఆ రోజు కనుక చెప్పేటువంటి కొన్ని చిన్న పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి పాటిస్తే సరిపోతుంది.
ముందుగా వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క శనివారము త్రయోదశి, శని త్రయోదశి సందర్భంగా డిసెంబర్ 28వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో ఈ 12 రాశుల్లో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో దోషం ఉంటుంది కాబట్టి ఈ శని ప్రభావం నుంచి బయటపడడం కోసం మధ్యాహ్నం 3 గంటలకి ఈ శని ప్రభావ దోషానికి సంబంధించి శని దోష నివారణ కార్యక్రమాలు, హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమం, గత జన్మ కర్మదోషం ఉండడం వల్లనే ఈ జన్మల్లో శని ప్రభావంలో ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి గత జన్మ కర్మదోష ప్రభావాల నివారణకి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సోమవారము అమావాస్య, సోమవతి అమావాస్య, కమలాత్మిక అమ్మవారు, దశమహావిద్యలో కమలాత్మిక అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా, వివాహపరంగా, దాంపత్యపరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ కోసమే, ముఖ్యంగా శత్రు నిర్మూలన కోసమే ప్రత్యంగిర, బగళాముఖి, ధూమవతి, కమలాత్మిక హోమాలు అనేటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం గమనించుకున్నట్లయితే ఆ రోజున శనివారం రోజున అనురాధ నక్షత్రము కూడి ఉన్నటువంటి రోజున కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి చేరుకోవాలమ్మ. చేరుకొని ఈ మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపు ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఇక వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు శివాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. ఇది పొద్దునతో కంప్లీట్ అవుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో 1:17 నుంచి 2:17 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. ఆ శనిహోరలో మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు, వృద్ధాశ్రమాల్లో ఎవరికైనా కానీ అన్నదానం కానీ, పండ్లు ఇతరాది పండ్లు కానీ పంచడం కానీ, లేదా తినే పదార్థాలు పెట్టడం కానీ, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, వాళ్ళకి కిచెన్ వండుకునే సామాన్లు కానీ, కనీసం వాళ్ళకి ఛాయ్ తాగమని ఒక 10 రూపాయలు ఇచ్చినా చాలమ్మ. ఇవి చేసినట్లయితే ఆ గంట వ్యవధిలో మీకు తోచినంత సహాయం భిక్షగాళ్ళకి, అనాథలకి ఏదైనా కానీ తినే పదార్థాలు కనుక దానం చేసినట్లయితే శని భగవానుడు చాలా సంతృప్తి చెంది తన యొక్క దుష్ట దృష్టిని తగ్గించుకుంటాడు మనుష్యుల మీద, అనగా కొంత పుణ్యం మనకు సంప్రాప్తమవుతుంది. తదనంతరం ప్రదోషకాల సమయంలో అంటే 5:22 ఆ విధంగా సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి 4:30 కల్లా ఈ సంబంధించినటువంటి దేవాలయానికి, నవగ్రహాలు ఉన్న దేవాలయానికి చేరుకొని ఆ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శనీశ్వరుని ఎదురుగా ఇనుప ప్రమిద కానీ, మట్టి ప్రమిద కానీ తీసుకొని అందులో నల్ల బట్ట ఉంటే కొద్దిగా కట్ చేసేస్తే ఒత్తిగా చేయొచ్చు. ఆ ఒత్తి వేసి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనెతో శివుడికి అభిషేకము, శివుడికి కానీ లేదా శనీశ్వరుడికి కానీ అభిషేకం చేసి 8 నల్ల నువ్వుల ఉండలు బెల్లంతో చేసినవి వాటికి నైవేద్యంగా పెట్టాలి. ఇక తదనంతరం శివాలయంలో అర్చన చేసుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళవచ్చు. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి శనిదోష ప్రభావము చాలా తగ్గుతుంది. ఒకటి దానము చేస్తున్నాం, మంత్రము చేస్తున్నాం, పొద్దున్నే లేచి మనం చేయాల్సినటువంటి పరిహారం కూడా చేసుకుంటున్నాం. ఈ 3 పరిహారాలు ఈ శని ప్రభావానికి గురైనటువంటి రాశులు 12 రాశులు ఈ 2024 సంవత్సరంలో, 2025 సంవత్సరంలో శని మారుతున్నాడు కాబట్టి మళ్ళీ మిగతా రాశుల వాళ్ళు కూడా మొత్తం కలిపి ఉన్నవే 12 రాశులు. 12 రాశుల వారు ఈ యొక్క పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా శని ప్రభావం నుంచి బయటపడతాం. శని అంటేనే గత జన్మ కర్మ దోషాలని ఈ జన్మలలో కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసే గ్రహము కాబట్టి ఆ విధంగా చేయడం. ఇక ఆ రోజు ఉపవాసం ఉంటే ఉండవచ్చునమ్మ, మాంసాహారం భుజించకూడదు. ఇక బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది శని భగవాను యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం కాలభైరవాష్టకం, కాళీ కవచం, తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ దత్తాత్రేయ కవచం, దత్తాష్టకం, శివ కవచం, హనుమాన్ చాలీసా, ఇవన్నీ వీలైతే 11 సార్లు, ఈ 5 వీలైతే 11 సార్లు, లేకపోతే కనీస పక్షంలో 3 సార్లు అయినా కానీ పారాయణం చేయాలి. ప్రదోష కాలంలో చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం.
లేదు ఉదయం పూటనైనా కానీ. ఉదయం పూట 9:29 నుంచి లేదా 9:30 నుంచి 11 గంటల వరకు కూడా కుంభలగ్నం ఉంటుంది. కాబట్టి ఆ లగ్నంలోనే శని ప్రభావం, శని ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆ సమయంలో పొందవచ్చు. తద్వారా ఆ చెప్పినటువంటి పారాయణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 3 సార్లు పారాయణం చేస్తే చాలా విశేషం అమ్మా. ధన్యవాదాలు గురుజీ, చాలా విలువైన అంశాన్ని మాతో పంచుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.